రష్యాలో మత పిచ్చ రేగిందా? అక్కడ మత తీవ్రవాదం ప్రారంభమైందా? అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంస్థల మీద దాడులు అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. రష్యాలోని దగెస్తాన్ ప్రాంతంలో ఆయుధాలు చేతబట్టినటువంటి దొండగులు ఆదివారం జరిపిన దాడులు తాజాగా వెలుగులోకి వచ్చినాయి. భయానక వాతావరణాన్ని సృష్టించారు వాళ్ళు. అక్కడ 2 నగరాల్లో ఒకేసారి జరిగిన ఈ దాడులు మొత్తం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 15 మంది పోలీసులే ఉన్నారు. దగెస్తాన్ రాజధాని మహచ్కలాలోని ఓ చర్చి, ట్రాఫిక్ పోలీస్ పోస్ట్ మీద ఈ దాడులు జరిగినాయి. దర్బాంట్ నగరంలోని మరో చర్చి, యూదుల ప్రార్థనా స్థలాల మీద కూడా దాడులు జరిగినాయి. దగెస్తాన్ ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతం. తాజా ఘాతుకాలు ఆయా ఇస్లామిక్ ఉగ్రవాదులు దుశ్చర్యలు అయి ఉంటాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాల్పులో చాలామంది గాయపడ్డారని కూడా తెలుస్తోంది. ఘటన మీద జాతీయ ఉగ్రవాద నిరోధక కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. తాజా దాడులకు సంబంధించి 5 సాయుధుల్ని మట్టుబెట్టినట్టు కమిటీ ప్రకటించింది.